వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం. పాడి రైతులు తరచుగా ఎదుర్కొనే ఒక సమస్య, దానికి సింపుల్ పరిష్కారం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలామంది పాడి పశువుల పెంపకందారులు వాళ్ళ పశువులు ఈనిన వెంటనే పాల దిగుబడి తగ్గిందని, బక్కజిక్కిన దూడకు జన్మనిచ్చిందని, పాలల్లో వెన్న శాతం తగ్గిపోయిందని, పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా ఎంత పెట్టినా కానీ బక్కజిక్కిపోతుందని, ఇట్లాంటి సమస్యలతో పశు వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు. గ్లూకోజ్ పెట్టడం, మైఫెక్స్ పెట్టడం, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేయడం, ఇట్లాంటివి చాలా చేస్తూ మందులపై విపరీతమైన ఖర్చు పెడుతుంటారు. ఈనిన తర్వాతనే రైతులు దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇటువంటి సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడదాం. మీ పాడి పశువులు ఎక్కువ శరీర బరువుతో ఉన్నకు జన్మనివ్వాలా, పాల దిగుబడి ఎక్కువ ఉండాలా, ఆ ఇచ్చిన పాలల్లో కూడా వెన్న శాతం ఎక్కువ ఉండాలా, ఎక్కువ కాలం పాడితో ఉండాలా లాక్టేషన్ పీరియడ్లో, అదేవిధంగా మీ పశువు బక్కజిక్కి పోకుండా నిగనిగలాడుతూ ఉండాలా, మావి వెంటనే వేయాలి, మెయ్యలాంటి సమస్యలు రాకుండా ఉండాలి, సకాలంలో తిరిగి మళ్ళీ ఎదకొచ్చి పొరలాలి, ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. ఇటువంటి పశువులు ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి ప్రయోజనాలు పశువులలో సంభవించాలంటే మీరు ఒక చిన్న ప్రయోగం చేస్తే చాలు, మార్పు వస్తుంది. దీనికి వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈనిన తర్వాత ఈ సమస్యలు ఎదురైనప్పుడు మందుల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం చేసే బదులు పశువు చూడిగా ఉన్నప్పుడు ఈనిన ఒక 3 నెలల వరకు మనం శ్రద్ధ తీసుకుంటే చాలు. చూడి చివరి 3 వారాల్లో తీసుకోవడం వల్ల దూడ అభివృద్ధి అనేది ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. దూడ బ్రహ్మాండంగా ఎదుగుతుంది, పొదుగు డెవలప్ అవుతుంది. ఈనిన తర్వాత ఎక్కువ పాల ఉత్పత్తికి ఉపయోగపడడానికి తయారవుతుంది. అదేవిధంగా ఈయన 3 మాసాల తర్వాత కూడా అత్యధిక పాల దిగుబడి ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో పాడి పశువులకు సరిపోని పోషకాలు అంది పాల దిగుబడి కూడా తగ్గకుండా నిరంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. సరే, దానికి ఏకైక పరిష్కారం సోయాబీన్ను వాడడమే. ఆ సోయాబీన్లో విశేషమైన పోషకాలు ఉంటాయి. బైపాస్ ఫ్యాటు, బైపాస్ ప్రోటీన్ లక్షణాలు ఉంటాయి. సోయాబీన్లో ఉన్న పోషకాలను మీకు ఒకసారి చూపిస్తాను. అవి చూస్తే మీకే అర్థమవుతుంది సోయాబీన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాడిన తర్వాత మన పశువు ఎలాగా మార్పు వస్తుంది అనే విషయం తెలుస్తుంది. సోయాబీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్ సోర్సు. అంటే మాంసకృతులు 38% వరకు ఉంటాయి. అమైనో యాసిడ్స్ మొత్తం 9 సోయాబీన్లో ఉంటాయి. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. దాదాపు 18% ఫ్యాట్ ఆయిల్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, పునరుత్పత్తికి ఉపయోగపడే విటమిన్ ఈ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది. అదేవిధంగా పాలల్లో వెన్న శాతానికి ఉపయోగపడే కోలిన్ కూడా సోయాబీన్లో ఉంటుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వస్తే ఇనుము, పొటాషియం, సల్ఫర్ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఐసోఫ్లోవన్స్ వంటి ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఈ సోయాబీన్లో ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి పశువు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి. ఇన్ని రకాల పోషకాలు సోయాబీన్లో ఉన్నాయంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఈ సోయాబీన్స్ను ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా పశువులకు మనం పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా ప్రతి 2-3 లీటర్లకు 1 కేజీ చొప్పున వాడడం సహజమే. సోయాబీన్ను మీరిచ్చే పశువు ఆహారంతో పాటు ఒక 200 గ్రాముల నుంచి 1 కేజీ వరకు వాడడం చేయాలి. ముందుగా సోయాబీన్ను డైరెక్ట్గా వాడకూడదు, దాన్ని కొద్దిగా వేయించాలి, రోస్ట్ చేయాలి. చేస్తే సోయాబీన్లో ట్రిప్సిన్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అటువంటిది అణిచివేయబడుతుంది. పాటు రోస్టింగ్ చేయడం వల్ల బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్ విలువ కూడా పెరిగిపోతుంది. ఇటువంటి సోయాబీన్ను పొడి చేసి పశువులకు ఈయనే 21 రోజుల ముందు వాడాలన్నా కదా, 21 ముందు రోజుల్లో ముందు 3 రోజులు 200 గ్రాముల చొప్పున వాడాలి. తౌడులో కానీ దారాలో కానీ ఇవ్వాలి. తర్వాత 3 రోజులు 500 గ్రాములు ఇవ్వాలి. అంటే మొత్తం 21 రోజుల్లో 6 రోజులు అయిపోయింది. మిగతా 15 రోజులు 1 కేజీ చొప్పున ఇవ్వాలి. అదేవిధంగా ఈనిన తర్వాత కూడా 1 కేజీ చొప్పున కంటిన్యూస్గా 3 మాసాలు ఇవ్వడం చేయాలి. ఈ విధంగా చేస్తే పశువు నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి బయటపడుతుంది, లాక్టేషన్ పీక్ చేరుతుంది, పశువు బక్కజిక్కకుండా ఉంటుంది, పాల దిగుబడి పెరుగుతుంది, పాలల్లో వెన్న శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
సోయాబీన్ ఖరీదు ఎక్కువ అని కొంతమంది రైతులకు సందేహం ఉండదు. సోయాబీన్తో తయారు చేసినటువంటి బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్లు రకరకాల ప్యాకింగ్లలో కొన్ని వందల కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి ఎక్కువ రేటుకు. అటువంటిది కొని వాడే బదులు స్వయం తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు, చేసేది కూడా నాణ్యతగా ఉంటుంది. ఈనిన తర్వాత ఇందాక చెప్పుకున్న సమస్యలు బక్క చిక్కిపోవడం, బలహీనంగా పుట్టడం, మావి వేయకపోవడం, పాల దిగుబడి తగ్గడం, పాలలో వెన్న శాతం తగ్గడం, ఇటువంటి వాటి వల్ల ఎంత ఆర్థికంగా నష్టపోతారో ఒక్కసారి ఊహించండి. వాటి చికిత్సకు పెట్టే డబ్బులతో పోలిస్తే మీరు ఒక సోయాబీన్ వాడడం వల్ల పెట్టే ఖర్చు చాలా తక్కువ అని నా ఉద్దేశం. అందువల్ల సోయాబీన్ను నేను చెప్పిన ప్రకారం చూడి చివరి 3 వారాలు ఈనిన తర్వాత 3 నెలలు వాడడం చేస్తారని ఆశిస్తున్నాను. ఈనిన తర్వాత పశువు సమస్యలు ఎదుర్కొన్న తర్వాత అప్పుడు ఉరుకులు పరుగులు పెట్టే బదులు ముందే ఈ పని కనుక మీరు చేస్తే పాల దిగుబడి బాగుండి పాలలో వెన్న శాతం ఎక్కువ ఉండి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ విషయంలో దృష్టి పెడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.